love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. Don't be scared. Just give it up. Don't be scared. And if you get in my way, you gonna feel the wrath. Gotta say it to my face while he's looking back. Mirror breaks after math. When I hate, I attack. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు విశాఖపట్నంలో హోటల్ ఎలిగెంట్లో మిసెస్ వైజాగ్ 2024 పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ మిసెస్ వైజాగ్ 2023లో సాక్షి బజాజ్, అలాగే సబ్ టైటిల్ హోల్డర్స్ దివ్య, శ్రావ్య, దియా, ఈషా, ఇందు అండ్ సరిత వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరి చేతుల మీద కూడా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ హ్యాంప్షైర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 2013 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మనం మిసెస్ వైజాగ్ చేయడం జరుగుతుంది. ఒక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో 2 years చేయలేకపోయాము. ఆ తర్వాత అగైన్ లాస్ట్ ఇయర్ ఫిల్మ్ క్లబ్లో చేయడం జరిగింది. ఈ ఇయర్ ఈ డిసెంబర్లో ప్లాన్ చేసాము, ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో చేస్తున్నాము. సో దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ ఆడిషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆన్లైన్ ఆడిషన్స్ అయిపోయిన తర్వాత సెమీఫైనల్స్కి వెళ్తాం. సెమీఫైనల్స్ కూడా ఒక టాలెంట్ రౌండ్ ఉంటుంది సెమీఫైనల్స్లో, అది కూడా కౌంట్ అవుతుంది. అక్కడి నుంచి గ్రాండ్ ఫినాలే అన్నది డిసెంబర్లో జరుగుతుంది. డిసెంబర్లో ఫైనల్ ఈవెంట్ జరుగుతుంది. ఇది విశాఖపట్నానికి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా ఎన్నో ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా, అంటే ఎంతోమంది స్త్రీలకి ఒక ప్లాట్ఫామ్గా, అంటే ఇది మిసెస్ వైజాగ్ ఎందుకంటే పెళ్ళి అవ్వకముందు చాలామందికి ఏదో ఒక స్టేజ్ షో చేయాలి, లేకపోతే ఫ్యాషన్ షో చేయాలి, ఏదో ఒక ఉంటాయి. అవి అందరూ కూడా అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేమేమి మిస్ వైజాగ్లకి మేము తీసిపోము అని చెప్పి మిసెస్ వైజాగ్ కూడా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంట్లో పర్మిషన్స్ తీసుకొని, పేరెంట్స్ వాళ్ళది అలాగే వాళ్ళ స్పౌస్ పర్మిషన్స్తో తీసుకొని ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ డిసెంబర్లో గ్రాండ్ ఫినాలే ఉంటుందండి. ఇది యాక్చువల్గా ఆడిషన్స్ అన్నది ఆన్లైన్ ఆడిషన్స్ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికి 76 పార్టిసిపెంట్స్ వచ్చారు. దాంట్లోంచి 16 మెంబర్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. టోటల్ ఆన్ స్టేజ్ 23 కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ఉంటారు. సో వీళ్ళందరితోని 7 సబ్ టైటిల్స్ హోల్డర్స్ ఉంటారు అగైన్ ఇందులో. అండ్ విన్నర్, ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్, టోటల్ అవుట్ ఆఫ్ 23 10 టైటిల్ హోల్డర్స్ ఉంటారు దీంట్లో. Hi, good evening everyone. Good evening Vizag. So it is an immense pleasure for me sitting here on the poster launch of Mrs. Vizag 2024. To all the aspiring ladies out there watching this, just one message: this is not just a title, not just a crown. It is a moment that you will cherish it every time, right? It is a moment that you will never forget. So if you are ready, you have to embrace your uniqueness and you want to show your talent, because this is not just about beauty, it's about your confidence. And as a proud winner of Mrs. Vizag 2023, my name is Sakshi.
And I'm really thrilled to pass on this baton to the incredible woman and who will take this stage and pass this legacy of Mrs. Vizag to her. So I'm waiting. Thank you so much. Do visit and make the most of it and cherish the moment. Make the most memorable out of it. Thank you. Good evening everyone. This is Divya Macha, Mrs. Vivacious 2023. So అందరూ మ్యారేజ్ అయ్యాక కూడా మిసెస్ వైజాగ్ పార్టిసిపేట్ చేయాలంటే మ్యారేజ్ అయ్యాక కూడా చాలామంది డ్రీమ్స్ ఉంటాయి చేయాలి అని, చేయలేము. సో మిసెస్ వైజాగ్ హ్యాంప్షైర్ వాళ్ళు కండక్ట్ చేసిన మిసెస్ వైజాగ్ అనేది వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్. సో మీ అందరి గోల్స్ని మీరు అచీవ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు అచీవ్ యువర్ గోల్స్. అందరూ ఇలాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకొని మీ గోల్స్ అన్ని అచీవ్ చేసుకోవాలని వైజాగ్ పీపుల్ అందరికీ అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, సో దాన్ని కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ all ladies. Hello everybody, my name is Gayatri. Last time I participated in Mrs. Vizag 2024 and I got this title of Mrs. Charming Smile. So నేను చెప్పబోయేది ఏంటంటే we all are we women are in different professions and all that, but at the same time we have a dream to be on the stage to do something which we haven't done, or it's always there in our mind. So this particular stage gives you that opportunity. Mrs. Vizag make opportunity istundi to come up, stand in front of everybody, speak yourself, do what you love. So please, whoever is interested, please come forward. Do not hesitate and enroll yourself. We have a website that is www.mrsvizag.com, and the team is really good. They're gonna groom your skills, and you will definitely be very confident when you face the public on stage, and later also you will really have that good vibe within you. So all the best. I would request everybody to come forward and take this as a good opportunity. Thank you, Andy. అందరికీ నమస్కారం. నా పేరు పావని. నేను మిస్సెస్ వైజాగ్ 2018 బ్యూటిఫుల్ స్మైల్ అండ్ మిస్సెస్ ఫోటోజెనిక్కి విన్నర్ అయ్యాను. అంతా మా వాసు గారు. సో ప్లీజ్ మీరందరూ కూడా వచ్చి ఎన్రోల్ చేసుకోండి. లేడీస్ అందరికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, ఐఎమ్ శ్రావ్య అయినవోలు. లాస్ట్ ఇయర్ సబ్ టైటిల్ విన్నర్ మిస్సెస్ గార్జియస్ అయ్యాను. యాక్చువల్లీ ఉమెన్కి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఎంతో మందికి ఇలా పార్టిసిపేట్ చేయాలి, మేము ఏదో ఒకటి విన్ అవ్వాలి, లైక్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది కావాలి అని అనిపిస్తుంది. అలాంటి వాటికి ఇది ఒక చాలా మంచి స్టార్టప్ అని నా ఫీలింగ్. చాలామందికి ఓకే నాకు ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయగలనా లేదా అని డౌట్ ఉంటుంది. సేమ్ నాకు కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయటం, నాకు అసలు వాక్ చేయటం కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడ్డాను ఇనీషియల్గా, బట్ లేటర్ వాసు గారు మంచిగా గ్రూమ్ చేసి లైక్ మోటివేట్ చేసి అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసేందుకు హెల్ప్ చేశారు. సో ఇనీషియల్గా భయపడుతున్న వాళ్ళకి వాళ్ళేంటో వాళ్ళు చూపించుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది ఛాన్స్ అనుకోవాలి. రాను రాను ఇలాంటి వాటికి అవేర్నెస్ పెరిగిపోతుంది. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరికి లేడీస్కి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మగవాళ్ళలో కూడా మోటివేటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది పెరుగుతోంది. అంటే ఓకే పక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు, సో మన లేడీస్ని కూడా మనం మంచిగా ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళు ఏమేమైతే అనుకున్నారో ఇట్లాంటి వాటి గురించి తీర్చాలి అని అనిపిస్తుంది కదా. సో ఐ థింక్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. డీటెయిల్స్ ఇచ్చినట్టు అందరూ ఎన్రోల్ చేసుకోండి. టుడే ఈజ్ బెటర్ దాన్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ సౌజన్య, శ్రీమతి వైజాగ్ 2021 విన్నర్. సో నేను 2018లో మిస్సెస్ వైజాగ్ హ్యాంప్షైర్ ఈవెంట్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ద వెరీ ఫస్ట్ షో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ద మోడలింగ్ కెరియర్లోనమాట. సో ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అండ్ నేను చాలా లెర్న్ ఐ మీన్ ఈ యొక్క ఫీల్డ్లో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాస్ గారు, చాలా నాకు యూస్ఫుల్ అయింది. ఆ వాక్స్ అని, ఆ స్టైల్, ఎవ్రీథింగ్ హీ గ్రూమ్డ్ వెరీ వెల్. సో అందరూ ఇక్కడికి రావాలి, పార్టిసిపేట్ చేయండి, షో యువర్ టాలెంట్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. This is the first step. You can start with Hampshire events and the best show in Vizag. Idi matram miss avvadu. Ladies, come forward, show your talent, and this is a golden opportunity for you. That's it.